హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. సమ్మర్లో ఏం తిన్నా కూల్గా తినాలనిపిస్తుంది కదండి. అలాగే ఒక బర్త్డే పార్టీకి ఈ హాట్ సమ్మర్కి కూల్గా ఐస్ క్రీమ్ కేక్ని ఎలా తయారు చేశారో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా మనకు ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా క్విక్గా చూస్తూ నేర్చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కప్పు పాలు, పావు కప్పు పెరుగు వేసుకోవాలి. ఈసారి దీంట్లోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్, మన కుకింగ్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని బాగా విష్ చేసుకోవాలి. మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు నార్మల్గా హ్యాండ్ విస్కర్తోనే బాగా విష్ చేసేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు విష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా విష్ చేసుకున్న తర్వాత ఈసారి దీంట్లోకి ఒక 2 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. వేసుకొని ఈసారి ఒక పావు కప్పు వరకు పంచదార, మొత్తం అన్నీ నేను పావు కప్పు కొలతతోనే చేశానండి. పంచదార మాత్రం ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుని పంచదార కరిగి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు విష్ చేసుకోండి. ఇలా పూర్తిగా విష్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 1/2 కప్ వరకు మైదాని వేసుకోండి. 1/2 కప్ మైదా, ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకుని నేను చూపిస్తున్నట్టుగా చక్కగా లంప్స్ అవి లేకుండా జల్లించేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల లంప్స్ అవి లేకుండా స్మూత్ టెక్స్చర్ అనేది కూడా వస్తుందండి. ఇలా మొత్తం అంతా జల్లించేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని ఒక 2 to 3 మినిట్స్ పాటు కంటిన్యూస్గా ఇలా కలుపుకోండి. స్మూత్ టెక్స్చర్ వచ్చి ఇలా ఫ్లోయీ టెక్స్చర్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇలా ఫోల్డింగ్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. చూసారు కదా, ఇలా చక్కని టెక్స్చర్ రాగానే దీన్ని సార్ కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈరోజు నేను ఇది ఐస్ క్రీమ్ కేక్ చేయడానికి ఈ టిన్ని యూజ్ చేస్తున్నానండి. ఇది బాటమ్ అనేది డిటాచబుల్, అంటే బాటమ్ బయటకు వచ్చేస్తుంది. అది కూడా ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ముందైతే దీన్ని నెయ్యితో గ్రీస్ చేసుకొని కింద బటర్ పేపర్ ప్లేస్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని దీంట్లో వేసేసుకోవాలండి. మొత్తం వేసుకున్న తర్వాత 4 to 5 టైమ్స్ పాటు ట్యాప్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. బటర్ పేపర్ నేను కొంచెం పై వరకు వేసాను, చూసారు కదా. అది కూడా ఎందుకు వేసుకున్నానో మీకు తర్వాత చెప్తాను. ముందైతే ట్యాప్ చేసుకుని దీన్ని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోని 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. 15 మినిట్స్ పెట్టుకుంటే 5 మినిట్స్ ప్రీహీటింగ్కి, 10 మినిట్స్ బేకింగ్కి 180 degrees టెంపరేచర్లో బేకింగ్ మోడ్లో పెట్టుకుంటే ఇలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన దాన్ని టూత్పిక్ని ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో. పూర్తిగా చల్లారేంత వరకు ఒక కిచెన్ టవల్ని వేసుకుని చల్లారబెట్టుకోండి. ఈసారి దీన్ని ఎలా డిటాచ్ చేయాలో కూడా చూపించాను, చూసారు కదా. స్పీడ్గా చేయడం వల్ల పక్కకు వచ్చేసిందండి. ఇలా రిమూవ్ చేసుకొని బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. బటర్ పేపర్ పై వరకు ఎందుకు పెట్టానంటే కింద ఓపెన్ ఉంటుంది కదండి, మన బ్యాటర్ అనేది కిందకి వెళ్ళిపోకుండా ఉంటుందని కొంచెం పై వరకు పెట్టి పేపర్ని కట్ చేశాను. దీన్ని ఎలా డిటాచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నానండి. కేర్ఫుల్గా చేసుకుని ఫుల్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా సీల్ అయిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఇలా మొత్తం చేసేసుకొని బటర్ పేపర్ రిమూవ్ చేసుకొని సేమ్ కేక్ని సేమ్ టిన్లోనే ప్లేస్ చేసేసుకోండి. కేక్ బేస్ అనేది రెడీ అయిపోయింది కదండి. ఈసారి క్రీమ్ని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ని, 1/2 కప్ ఐషింగ్ షుగర్ని, ఒక 3 to 4 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకొని లో స్పీడ్లోని విస్కర్తోని విస్క్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల స్లోగా విస్క్ అవుతుందండి. ఒకసారి కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది. అలా థిక్గా అయిన తర్వాత 5 స్పీడ్లో పెట్టుకొని కంటిన్యూస్గా విష్ చేసుకోండి ఇంకొక 2 to 3 మినిట్స్ పాటు. నేను ఇలాగా బౌల్ని తిరగవేసి చూపిస్తున్నాను, చూసారు కదా, అస్సలు పడట్లేదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా చేసుకున్న దాంట్లోంచి 1/4ని వేరే ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లోకి ఈసారి డార్క్ చాక్లెట్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా 2 to 3 డ్రాప్స్ వరకు పాలను వేసుకుని మెల్ట్ చేసుకోండి. మెల్ట్ చేసుకుని నా డార్క్ చాక్లెట్ని దీంట్లో వేసుకొని ఇంకొకసారి విప్ చేసుకున్నారంటే చాక్లెట్ క్రీమ్ అనేది కూడా రెడీ అయిపోతుంది. చక్కగా రియల్ చాక్లెట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ డబుల్ కాంబినేషన్ అనేది. దీన్ని కూడా రెడీ చేసుకుని సేమ్ ఇంకొకసారి పీక్స్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. వెనీలా క్రీమ్ రెడీ అయిపోయింది, చాక్లెట్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈసారి దీన్ని ఎలా అయితే కేక్ పైనే వేసుకోవాలనేది చూసేద్దామండి. చక్కగా ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ కేక్ టిన్లోకి నేను చూపిస్తున్నట్టుగా అన్ని ఎడ్జెస్లోకి బటర్ పేపర్ని ప్లేస్ చేసేసుకోండి.
ఈ టిన్కి ఇలా చేసుకోవడం వల్ల కేక్ అనేది ఈజీగా బయటకు వస్తుంది. సేమ్ టైం చుట్టూ కూడా టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. కేర్ఫుల్గా ఇలా అయితే చేసుకోండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నేను చూపిస్తున్నట్టుగా ఇలా స్పాచులాతోని అన్ని ఎడ్జెస్కి పర్ఫెక్ట్గా సీల్ చేసుకొని ముందైతే చాక్లెట్ క్రీమ్ని వేసేసుకుందాం. చాక్లెట్ క్రీమ్ని 1 ఇంచ్ హైట్ వచ్చేంత వరకు వేసేసుకోండి. మనం పావు కప్పు తీసుకున్నాం కదండి, అది కరెక్ట్గా 1 ఇంచ్ హైట్ వరకు వస్తుందండి. మొత్తం వేసుకొని అన్ని ఎడ్జెస్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు ఎక్కడ గ్యాప్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. కేర్ఫుల్గా అన్ని ఎడ్జెస్కి పర్ఫెక్ట్గా వెళ్ళేలాగా చూసుకోండి. ఇలా మొత్తం అంతా పై లేయర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఈసారి వెనీలా క్రీమ్ని ప్లేస్ చేసేసుకుందాం. చూసారు కదా, వెనీలా క్రీమ్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లోని కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ అన్ని ఎడ్జెస్కి ఈవెన్గా వెళ్ళేలాగా చూసుకోండి. అలా వెళ్ళకపోతే మనం ఓపెన్ చేయంగానే అక్కడక్కడ ప్యాచెస్ లాగా వస్తాయండి. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు అయితే అలానే వచ్చాయి, అందుకనే మీకు మరీ చెప్తున్నాను. సో కేర్ఫుల్గా అన్ని ఎడ్జెస్ని ప్రెస్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా సీల్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత క్లీన్గా వచ్చేసిందో. అన్ని ఎడ్జెస్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఒకసారి కేక్ టాప్ లేయర్ని ఇలా కేక్ స్పాచులాతోని క్లీన్గా షేప్ చేసేసుకోండి. ప్లెయిన్గా స్మూత్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఈసారి టాపింగ్స్ వేసుకుందాం. మన ఇంట్లో ఉన్న సింపుల్ టాపింగ్సే అండి, చాక్లెట్ కేక్ కాబట్టి ఫస్ట్ లేయర్లోని ఫైన్గా గ్రేట్ చేసిన చాక్లెట్ని నేను వేసేసుకుంటున్నాను. క్యారెట్ గ్రేటర్ ఉంటుంది కదండి, దాంతోనే చక్కగా చేసుకున్నారంటే ఇలా గ్రేట్ చేసిన చాక్లెట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈసారి నెక్స్ట్ లేయర్లోని నేను కాజుని వేసుకుంటున్నానండి. కాజుని డ్రై రోస్ట్ చేసుకొని ఒక లేయర్ కింద వేసుకోండి. పైన డెకరేషన్ అనేది మీ చాయిస్కి తగ్గ మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక కేక్ స్పాచులాతోని సర్దుకున్నారంటే మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. మీ దగ్గర ఇంకా డిఫరెంట్ టాపింగ్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇంట్లో సింపుల్గా ఇవే అవైలబుల్గా ఉన్నాయని చెప్పి నేనైతే ఇలా చేస్తున్నాను. ఇవాళ ఈ కేక్ని వేరే వాళ్ళ బర్త్డే కానీ సరదాగా చేశానండి. సో కట్ చేసి అయితే చూపించను, వాళ్ళే కట్ చేస్తారు కాబట్టి మధ్యలో కొన్ని చాక్లెట్ చిప్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. చాక్లెట్ చిప్స్ వేస్తే పిల్లలకైతే బాగా నచ్చుతాయి కదండి. సో మీ దగ్గర ఉన్న అన్ని అవైలబుల్ టాపింగ్స్ని వేసుకుని డెకరేట్ చేసుకోండి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత పైన బటర్ పేపర్ని కట్ చేసుకుని ఇలాగ ఫుడ్ ర్యాప్తో దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకుని ఈసారి దీన్ని ఫ్రీజర్లోని 6 to 8 hours పాటు ఫ్రీజర్లో ఉంచుకోండి. ఓవర్ నైట్ పెట్టుకుంటే మంచిదే, లేదంటే 6 to 8 hours మార్నింగే చేసుకున్నారనుకోండి, ఈవినింగ్ కేక్ కట్ చేసే టైంకి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. 8 hours తర్వాత నేను సింపుల్గా ఇలాగా వాళ్ళింట్లోనే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. కింద ఒక గ్లాస్ పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా ఇలాగా ఓపెన్ చేసుకొని చుట్టూ ఉన్న పేపర్ని రిమూవ్ చేసేసుకోండి. అంతే అండి, టేస్టీగా మన ఐస్ క్రీమ్ కేక్ అనేది వెనీలా ఇంకా చాక్లెట్ కాంబినేషన్లో రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీ కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలక్ట్రికల్ విస్కర్ లేని వారు చేతితో కూడా చేసుకోవచ్చు. ట్రై చేసి కమెంట్ చేయండి.